హాయ్ అండి, ఇవాళ మనం క్లాస్ 2 చూద్దాము. దానికి కావాల్సిన మెటీరియల్స్ ఈ రోజు అయితే సింపుల్గా చిన్నగా ఫ్లవర్ చేసుకుందాము. దానికి కావాల్సిన మెటీరియల్స్ చూద్దాము. చూడండి, అలాగే ఫ్లవర్ సీక్వెన్స్ చూడండి, ఫ్లవర్ సీక్వెన్స్, అలాగే ఐ షేప్ సీక్వెన్స్, ఐ షేప్ ఆర్ లీఫ్ షేప్ అంటారు వీటిని. చూడండి, ఐ షేపు, అలాగే క్యూ బీడ్స్ గోల్డ్ కలరు. చూడండి, 3 ఎత్తుకున్నాను, అన్ని 3 ఎత్తుకున్నాను. పర్ల్స్ వైట్ కలరు బీడ్స్, ఇవి వచ్చి 2 mm, ఇవి 3 ఎత్తుకున్నాను. ఇప్పుడు మనము ఫ్లవర్ ఎలా చేసుకోవాలో చూద్దాము. వీడియోలోకి వెళ్దాం. అలాగే నీడిల్ ఎత్తుకున్నాను, బీడ్స్ నీడిల్ ఇది. ముందు వీడియోలో చెప్పాను కదా, 10 నెంబర్ నీడిల్ ఇది, బీడ్స్ది. చూడండి, ఓకే. ఇప్పుడు మనము ఫ్లవర్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, నేను ముందే థ్రెడ్ వేసేసుకొని నాట్ వేసేసుకున్నాను బ్యాక్ సైడ్ థ్రెడ్కి. ఇప్పుడు వచ్చి మనము నీడిల్ని గుచ్చి తీసుకునేద్దాము. తీసుకొచ్చుకున్న తర్వాత ఈ వైట్ కలర్ ఉంది కదా ఫ్లవర్ షేప్ది, దీని వచ్చి మిడిల్లో నుంచి ఎక్కించుకోవచ్చు. చూడండి, మిడిల్లో నుంచి ఎక్కించుకొని ఈ సైడ్లలో లీఫ్కి, ఈ పెటల్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో నుంచి మనం నీడిలు కిందకి తీసేసుకోవాలి. అలాగే సేమ్ ప్రాసెస్ ఈ పక్కన అలాగే తీసేసుకోవాలి. అప్పుడే మనకి ఈ ఫ్లవర్ వచ్చి మూవ్ అవ్వకుండా స్టిఫ్గా ఉంటుంది. 3 సైడ్స్ అలాగే వేసేసుకోండి. మీరు సేమ్ కలర్ థ్రెడ్ తెచ్చుకోవచ్చు. నేను వచ్చి వీడియోలో మీకు తెలియాలి కాబట్టి నేను ఇది మరి కలర్ పెట్టుకున్నాను. మీరు సేమ్ కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనము ఈ ఫ్లవర్స్లో నుంచి మిడిల్లో నుంచి నీడిలు పైకి తీసేసుకోవాలి. మిడిల్లో నుంచి పైకి తీసేసుకొని ఫ్లవర్ సీక్వెన్స్ చెప్పాను కదా, ఈ స్మాల్ సైజ్ది, ఈ నీడిల్లో నుంచి లోపలికి వేసేసుకోండి. అలాగే ఒక బీడు, ఇలా ఎక్కించుకోనండి. ఎక్కించుకునేసి మనము ఈ బీడ్ని ఇలా పైకి తీసేసుకొని ఇలా ఆ బీడ్ పక్క సీక్వెన్స్ ఉంది కదా, దాంట్లో నుంచి మనం నీడిలు కింద తీసేసామనుకోండి, లాక్ మరి అయిపోతుంది. అంతే. చూడండి, ఇదే మరి మనం మిగిలిన 2 కానీ ఇదే మరి స్టిచ్ చేసుకోవాలి. మనం చూసుకొని అరేంజ్ చేసుకోండి. ఇలా చూడండి, నేను ఇవి కానీ స్టిచ్ చేస్తాను. సేమ్ ప్రాసెస్సే. సేమ్ మనం స్టార్టింగ్ ఎలా వేసుకున్నామో సేమ్ ప్రాసెస్లో ఇది కానీ ఆ సైడ్లో 3 ఉన్నాయి కదా, దాంట్లో నుంచి మనము 3 సైడ్లు వేసుకోవాలి. ఇప్పుడు వచ్చి మనము ఈ ఐ షేప్ సీక్వెన్స్ ఉంటాయి కదా, ఇవి వచ్చి ఇలాగా మనం అడ్జస్ట్ చేసుకొని ఈ 3కి మధ్యలో ఇలా పెట్టేసుకోండి. మనము ఒకసారి పెట్టి చూసుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా ఏమనేసి. కొంచెం లోపల పెట్టేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను స్టిచ్ చేస్తాను. చూడండి, 1 1గా ఈ మిడిల్లో నుంచి తీసేసుకోండి. అలాగే 2 బీడ్ వేసుకోవాలి. వేసుకొని ఈ ఐ షేప్కి 2 సైడ్స్ వచ్చి హోల్స్ ఉంటుంది. మనం వచ్చి ఒక హోల్లో నుంచి నీడిల్ ఫస్ట్ తీసేసుకొని తర్వాత 2 బీడ్ వేసుకోండి. తర్వాత ఇంకొక హోల్ ఉంటుంది కదా, అందులో నుంచి కిందకి తీసేయండి. అంతే. చూడండి, సేమ్ ప్రాసెస్సే. మిగిలిన 2 కానీ ఇలాగే వేసేసుకున్నాము. అంతే అండి, అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా ఎంత